గడ్డి చామంతి. దీన్ని ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ అని లాటిన్ నేమ్తో పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని విశల్యకరణి అంటారు. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి ఉన్న ఒక విశేషమైన వైద్యోపయోగం. అదేంటంటే ఇది సహజంగానే పొలాల్లో పనిచేసేవాళ్ళు కొడవలి లేదా గొడ్డలి లాంటి పదునైన పరికరాలతోని పనిచేసే సందర్భాల్లో వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు చటుక్కున్న పరిగెత్తి వైద్య చికిత్స తీసుకోవడానికి వాళ్ళకి హాస్పిటల్ కానీ లేదా వైద్యశాల కానీ అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విశల్యకరణి అనే మూలికను గడ్డి చామంతి అనే మామూలు పరిభాషలో పిలిచే ఈ చిన్న అతి సామాన్యమైన మూలికను తీసుకొచ్చి దాన్ని చేతివేళ్లతో మెత్తగా నలిపి ఆ గాయం మీద అంటిస్తారు. అంటించి కొన్నిసార్లు గాయం కనుక ఒకవేళ ఎక్కువైతుంటే పెద్ద పరిమాణంలో కనుక ఉంటే ఇంకా పెద్ద సైజు ముద్దగా నూరి దాన్ని గాయం మీద పెట్టి బట్టతో చుట్టి ఒక 2 రోజులు అలాగే ఉంచితే 3వ రోజు చూసేవరకు ఆశ్చర్యంగా ఆ తెగిన గాయము ఏదో మనము పెద్ద సర్జన్ దగ్గర పోయి కుట్లు వేయించుకొని మానితే ఎలా ఉంటుందో ఆ విధంగా కుట్లు వేయకుండానే ఆ గాయము అంత అద్భుతంగా మానిపోయి ఆ గాయం తాలూకు 2 పొరలు ఆ 2 చివర్లు అతుకుపోయి రక్తస్రావం అనేది లేకుండా ఉంటుంది. ఇదే ముద్దని పలుమార్లు అంటే ఒక 7-8 సార్లు కనుక కడితే ఆ గాయం తాలూకు మచ్చ కూడా మిగలకుండా ఉంటుంది. అంతటి అద్భుతమైన శక్తి కలిగిన మూలిక గడ్డి చామంతి. అందుకే దీనికి విశల్యకరణి అనే పేరు ఆయుర్వేదంలో చెప్పబడింది. ఈ ఒక్క ఉపయోగం కాకుండా దీనికి ఎన్నో రకాల రుగ్మతలో పనిచేసే శక్తి కలిగిన అద్భుతమైన మూలిక. విశల్యకరణి అని పిలువబడే ఈ మూలిక మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని గడ్డి చామంతి అని, కొన్ని ప్రాంతాల్లో బెల్లపాకు అని, కొన్ని ప్రాంతాల్లో నల్లాలం అని, కొన్ని ప్రాంతాల్లో ఎద్దుచ్చకాడ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. పేర్లు ఏవైనా మూలిక మాత్రం ఒకటే, విశల్యకరణి గడ్డి చామంతి. చుండ్రు అనేది ఈ రోజుల్లో చాలామందిలో కనపడే సర్వసామాన్యమైన ఒక చిన్న సమస్య. దాని గురించి ఎన్నో రకాల షాంపూలు, క్రీములు, రకరకాల తైలాలు వాడి విసిగెత్తిపోయిన వారికి నిజంగా గడ్డి చామంతితో చేసిన తైలము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దీని గురించి మనం చేయాల్సిందల్లా ముందు గడ్డి చామంతిని సమూలం అంటే వేర్లతో సహా వేర్లు, ఆకులు, కాడలు, పూలు ఇవన్నీ ఉండే విధంగా ఈ గడ్డి చామంతిని పెరికి తీసుకొచ్చి దాన్ని రోట్లో బాగా ముద్దగా నూరి ఒక గుడ్డలో పెట్టి పిండితే రసం వస్తుంది. ఆ రసానికి అర్ధభాగం అంటే ఒక గ్లాసు రసానికి 1/2 గ్లాసు నువ్వుల నూనె కలిపి ఒక గిన్నెలో పోసి ఒక సన్నటి మంట మీద పెడితే కొద్దిసేపటికి ఈ రసమంతా ఆ తైలంలోకి ఇంకిపోయి ఆ గడ్డి చామంతి యొక్క రంగు ఆ తైలానికి వస్తుంది. దీన్ని వడపోసుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని ఉంచుకుంటే ఈ చుండ్రుకు మనకి మంచి తైలం తయారవుతుంది. దీన్ని ప్రతిరోజు రాత్రి పడుకుంటప్పుడు తలంతా పట్టించి ఉంచి ఉదయము షీకాయ లేదా కుంకుడుకాయతోని ఈ జుట్టును శుభ్రపరచుకుంటే కొన్ని రోజులలోనే ఈ చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది. అదేవిధంగా చుండ్రు లాంటి చిన్న సమస్యలే కాకుండా కీళ్ళ జబ్బు లాంటి పెద్ద సమస్యలకు కూడా ఇది ఒక చక్కటి పరిష్కారం. వాపులతో ఉండే కీళ్ళ జబ్బులు, అది రుమటైడ్ ఆర్థరైటిసే కానివ్వండి, రియాక్టివ్ ఆర్థరైటిసే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, ఇటువంటి లక్షణాలున్న కీళ్ళ జబ్బులు అంటే వాపు ఉంటుంది, నొప్పులు ఉంటుంది. ఇలాంటి కీళ్ళ జబ్బులలో ప్రతిరోజు ఉదయము పరగడుపున ఒక 15 నుంచి 20 ఈ గడ్డి చామంతి ఆకులను నమిలి ఆ రసాన్ని మింగి ఆ పిప్పిని ఉంచేస్తుంటే కొద్ది రోజులలో అంటే దాదాపు 2-3 నెలల్లోనే ఈ కీళ్ళ సమస్యల నుంచి నిజంగానే బయటపడతారు.